7, 6, 5, 4, 3, 2, 1 and stop. 3, 4, 5, 6. సూపర్. మొత్తానికి అది చేసి ఇది చేసి ఏదోలా 6 గ్లాసులు లాగించారు. ఓకే, ఈ రోజు 2 టీముల్లో మొదటి టీం 5 గ్లాసులు వేశారు, సెకండ్ టీం 6 గ్లాసులు వేసి సౌమ్య, అంకిత అండ్ కళ్యాణి ఈ రోజు ఓ శివంగిగా నిలిచారు. కంగ్రాచులేషన్. సో అలాగే ఇంతకు ముందు ఆడిన టీం ముగ్గురు కూడా రండి. ఈ టీం 5 గ్లాసులే వేసినా ఒక్క రాంగ్ కూడా చేయలేదు. వీళ్ళు అప్పుడప్పుడు చేయి టచ్ అయింది, దాన్ని మనం కొంచెం ఎక్స్క్యూజ్ చేసాం. బట్ ఈ టీం అయితే 5 గ్లాసులు వేసినా పర్ఫెక్ట్ గా ఆడారు కాబట్టి వీళ్ళకి కూడా గిఫ్ట్. కంగ్రాచులేషన్. నెక్స్ట్ రౌండ్ కి వెళ్తున్నాం. అదే మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు సంధ్య గారు. మనం బయట ఎంత హ్యాపీగా ఉన్నా లోపల ఏదైనా చిన్న బాధ ఉంటే అది అలానే ఉంటుంది. అదే మన ఇష్టమైన వాళ్ళు మన ఫ్యామిలీతో చెప్పుకుంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏంటి? 2017లో ఓ రోజు నాకు ఫోన్ కాల్ వచ్చిందండి. మమ్మీ చేశారు, డాడీకి ఇలా బాగాలేదు, ఆయాసం వచ్చింది, రామ్మని చేశారు. ఆ క్షణమే మేము చచ్చిపోయామండి. ఇంకా హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ గారు యాంజో చేసి 4 వాల్స్ బ్లాక్ అయ్యాయి, ఇమీడియట్ గా స్టంట్స్ చేయాలన్నారు. డాడీ బాధ చూడలేక సరే మీరు ఇంకా వేసేయండి అని చెప్పాము. స్టంట్స్ చేసే ముందు వాళ్ళు బ్లడ్ థిన్నర్స్ ఇంజెక్షన్ చేస్తారు, అది డోస్ ఎక్కువైపోయింది, బ్రెయిన్ డెత్ అయిపోయిందండి డాడీది. అలా మా కళ్ళ ముందే డాడీకి పెరాలసిస్ వచ్చేసింది. ఇంకా ఆ టైం అసలు మేము చూడలేమండి. మా డాడీ అంటే మాకు చాలా బాండింగ్. ఇంకా డాడీ లేరని తెలిసాక మేము చచ్చిపోయాం ఆ టైంలో. అసలు డాడీ లేనిది మాకు లైఫ్ ఎందుకు అనుకున్నాం, అంత బాండింగ్ ఉండేది డాడీతో. ఇంకా డాడీకి ఏంటంటే చాలా హెల్పింగ్ నేచరు. డాక్టర్ గారు చెప్పారు స్ట్రోక్ వచ్చింది కానీ హార్ట్ బాగుంది, ఇంకా మీ డాడీ ఆర్గాన్స్ ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అని చెప్పారు. ఆయన కోమాలో ఉన్నారు. మేము ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ డిసైడ్ అయిపోయాము, డాడీ వల్ల ఒక ప్రాణం బతుకుతుంది అనుకొని మేము డాడీ ఆర్గాన్స్ అన్ని డొనేట్ చేసాము. హాస్పిటల్ పై వాళ్ళ మీద కూడా మేము ఏ కంప్లైంట్ ఇవ్వలేదు. కానీ డాడీ లేని లోటుని మాకు ఇప్పటికీ ఎవరు ఫీల్ చేయట్లేదు. ఆ బాండింగ్ అలాగే ఉండిపోయింది. నిజంగా తండ్రి కళ్ళ ముందే లేరు, ఆయన అంటే ఎలాగైనా బతికించుకుందామని దేవుడికి మొక్కుతాం, ఇంకా ఏదో చేస్తాం. అలాంటిది ఇంత చేస్తున్నా కళ్ళ ముందే తండ్రి దక్కలేదు అంటే ఆ బాధ ఏ పిల్లలు కానీ తట్టుకోలేదు. అమ్మగారు ఎలా బయటపడ్డారు ఆ బాధ నుంచి? అమ్మగారు కోలుకోవడానికి చాలా టైం పట్టింది. అసలు దాదాపు చనిపోయి 7 years అవుతుంది, కానీ మమ్మీ ఇప్పటికీ రికవర్ అవ్వట్లేదు. డాడీ మిస్ అయిపోయారు కాబట్టి. సో అయినా మీరు చేసిన పని, పిల్లలందరూ ఆయన ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి మీరు యాక్సెప్ట్ చేసి ఇమ్మీడియట్ గా చాలా మంది ప్రాణాలను కాపాడారు, చాలా మంది కొత్త జీవితాలు ఇచ్చారు. మా డాడీ వల్ల 3 ప్రాణాలు బ్రతుకుతున్నాయంటే మాకు చాలా హ్యాపీ అయింది. మీరు ఎంతమంది సిబ్లింగ్స్? మేము 3 అండి, ఒక చెల్లి ఒక తమ్ముడు. సో అంటే మీరే ఇంటికి పెద్ద. జీవితంలో మిస్ అయితే తల్లి మిస్ అయినా, తండ్రి మిస్ అయినా, పిల్లలు మిస్ అయినా వాళ్ళు తిరిగి తీసుకురాలేము, కానీ ఆ జ్ఞాపకాలు మాత్రం మనకు అలానే ఉంటాయి. అండ్ ఇప్పుడు పుట్టింటికి వెళ్ళినప్పుడల్లా మీకు నాన్నగారు గుర్తొస్తూ ఉంటారు. అండ్ ఈ రోజు జెమినీ ఫ్యామిలీయే మీ ఫ్యామిలీ అనుకొని ఇలా పుట్టింటికి వచ్చి తమ్ముడితో మీ బాధ అంతా చెప్పుకున్నారు. సో అక్క వెళ్తూ ఉట్టి చేతులతో వెళ్ళకూడదు, అలాగే చీరా సారీలతోటి వెళ్ళాలి. కాబట్టి సో మీరు హ్యాపీగా వెళ్ళాలి అండ్ బీ స్ట్రాంగ్. మీరు స్ట్రాంగ్ గా ఉంటే అమ్మ స్ట్రాంగ్ గా ఉంటారు, చెల్లి తమ్ముడు కూడా స్ట్రాంగ్ గా ఉంటారు.